ఏమ్మా? వస్త్రాల గురించి. ప్రశస్త వస్త్రం 1, మహిమ వస్త్రం 2, ఉల్లాస వస్త్రం, ఇంకా నీతి వస్త్రం, ఇంకా తెల్లటి వస్త్రం, ఇంకా పెండ్లి వస్త్రం, మలిన వస్త్రం కూడా ఉంది బైబిల్ గ్రంథం. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటి అంటే, వస్త్రం ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఏ మానవుడితో ప్రారంభమైంది. ఒక 4 వస్త్రాల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు యోబు, నేను భూమి మీదకి ఎలా వచ్చాడంటండి యోబు? దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా పోతిని, యెహోవా ఇచ్చి తిని యెహోవాయే తీసుకొని. ఇక్కడ చూస్తే దిగంబరిగానే వచ్చి తిని దిగంబరిగా నేను వెళ్ళవలసిన వాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు వస్త్రాన్ని ధరించిన వారిగా వచ్చామా, వస్త్రం లేని వారిగా వచ్చామండి? వస్త్రము లేని వారిగా దిగంబరులుగా వచ్చామని అది మనకి బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాటే వ్రాయబడింది. అయితే భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మానవులు కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వచ్చేటప్పుడు ధరించకపోయినా భూమి మీద బ్రతికినన్ని దినాలు కూడా ఈ లోకములో కన్ను మూసి దేవుని చెంతకి చేరే వరకు కూడా మనం ఏం ధరించుకుంటామండి? వస్త్రాలు. ధనవంతులైతే గొప్ప వస్త్రాలు ధరించుకుంటారు, పేదవారైతే సామాన్య వస్త్రాలు ధరించుకుంటారు. ధనికులైన దరిద్రులైన సామాన్యులైన ఎవరైనా వారి వారి స్తోమతను బట్టి వస్త్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి దేవుడు ఆదాము అవ్వల్ని కలగజేసినప్పుడు వారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా సిగ్గు తెలిసే వరకు కూడా ఎలా ఉన్నారు అంటే వస్త్రము లేని వారిగానే ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఎప్పుడైతే ప్రియమైన దేవుని జనాంగమా దేవుడు తినొద్దు అన్నటువంటి పండు తిన్నారో వెంటనే వారు కన్నులు తెరవబడ్డాయి. ఏమైందండి? కన్నులు తెరవబడటం మనం చూస్తున్నాం. అప్పుడు వారు గ్రహించారంట. ఏమని గ్రహించారండి? అరే, నాకు వస్త్రాలు లేవే, మేము దిగంబరులుగా ఉన్నామని ప్రియమైన దేవుని బిడ్డ వెళ్ళి చెట్ల చాటున దాక్కోవటం జరిగింది. ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ప్రతిరోజు చల్లపూట దేవుడైనటువంటి యెహోవా వారి ఉన్నటువంటి ఏదైనా తోటకు వచ్చి ఆదామా అవ్వ అని పిలుస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని స్వరం వినగానే ఆదామా అవ్వలు ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున దేవుడి దగ్గరకు వచ్చేసి ఆయనతో చక్కగా మాట్లాడేవారు. ప్రతిరోజు వచ్చినట్లుగానే ఒక రోజు వచ్చాడు, పిలుస్తున్నాడు. కానీ ఆదామా అవ్వలు మాత్రం రావట్లా ప్రభు దగ్గరికి. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే తోటలో నీ స్వరము విని మేము దిగంబరులమై ఉన్నామని భయపడి దాగుకున్నామని ఏం చేస్తున్నాడమ్మా? దేవునికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మేము దిగంబరులమై ఉన్నామని భయపడి. అంటే అంతకుముందు భయం ఉందా మానవుడికి? భయం అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే తినొద్దన్నటువంటి పండు వారు తిని పాపం చేశారో మనిషిలోకి ఏమొచ్చేసిందండి? భయం అనేది వచ్చేసింది. దేవుని వద్దకు ధైర్యంగా వారు రాలేకపోతున్నారు. వెంటనే దేవుడు అంటున్నాడు, మీరు దిగంబరులని మీతో చెప్పినవాడు ఎవడు అంటే ప్రియమైన దేవుని బిడ్డ మరలా అంటున్నాడు, నేను తినొద్దన్నటువంటి పండు మీరు తిన్నారా అంటే ఆదాము అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వాటిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆ స్త్రీ అంటుంది, ఆ సర్పం నన్ను మోసం చేసింది. ఏం చేసిందంటండి? ఏమని మోసం చేసింది అంటే ఒకరి మీద ఒకరు గెంటేసుకుంటున్నారు, నెట్టేసుకుంటున్నారు, కానీ ఒప్పుకోవట్లేదు. అవునయ్యా తిన్నాం, పొరపాటు చేశా అని మాత్రం ఒప్పుకోవట్లే. ఈరోజు దేవుడికి అసహ్యమైంది అయితే తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఒప్పుకుంటే కనికరం పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఏమని మోసం చేసిందండి అపవాది? మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా దేవతల వలె మారిపోతారు. ఏమందండి? అది సత్యం అంటారా? దుష్టుడైనటువంటి అపవాది ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడు వాడి యొక్క స్వభావం ఏంటంటే మనిషిని మోసపుచ్చటమే వాడి ఆలోచన. ఏంటండి? ఏం చేస్తాడు? మనిషిని మోసపుచ్చటమే.
యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడింది, దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కానీ నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే గొర్రెలకి జీవము కలుగుటకును అది మీకు సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు అపవాది మాట వింటే ప్రియమైన దేవుని బిడ్డ ఏమైపోతారండి ప్రజలు? మోసపోవటం. ఇప్పుడు దేవతలు అయిపోయారంటారు నిజంగానే. అబ్బా, ఎప్పుడు కూడా మనిషితో దుష్టుడు ఏమంటాడంటే, నేను చెప్పిన మాట ఉంటే నీ స్థితి ఇలా ఉండదు, మీ స్థితే మారిపోతుంది అని ప్రియమైన దేవుని జనాంగమా ఏదో కళ్ళ ముందు ఒక గొప్ప వింతను చూపించేస్తాడు. అబ్బా, నా జీవితం అలా మారిపోతుందా, ఒక్కసారిగా నేను అంత ధనవంతుడిని అయిపోతానా, అబ్బా మీ మహిమ రూపం మాకు వచ్చేస్తుందా, దేవతలమైపోతామా, అందుకే దేవుడు తినొద్దనేసి స్వార్థంతో చెప్తున్నాడనేసి ధైర్యం చేసి ఆ పండును చూస్తేనంటండి కన్నులకు అందమైనది, రమ్యమైనది, ఆహారంకి మంచిదిగా కనబడిందంట. తినేశారు, కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఏమైందంటే మేము దిగంబరులమని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వాక్యం నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్యాంశం వస్త్రం. ఇవన్నీ కూడా చెప్తే మనకి సమయం సరిపోదు. ఇప్పుడు చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మానవులు దిగంబరులని తెలిసి ఏం చేశారో తెలుసండి? వింటున్నారా? అర్థమవుతుందండి? ఇప్పుడు వీరు దిగంబరులని తెలిసి ఏం చేశారో తెలుసండి? 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆదికాండం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, దిగంబరులుగా ఉన్నామని తెలుసంట వారు ఏం చేశారండి? అంజూరపు ఆకులు కుట్టి వాటిని వస్త్రము వలె ధరించుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డ, అంజూరపు ఆకులు ఎంత ఉంటాయండి? మీరు చూసారో లేదో తెలియదు, కానీ మన అరచేయ ఇట్లా చేయి విప్పితే ఎంత సైజు ఉందో అంజూరపు ఆకు ఇదే ఇంత సైజు ఉంటుంది. నేను చూసినటువంటి అంజూరపు చెట్టు ఆకులు, ఆ ఫలాలు కూడా తినటం జరిగింది. ఇంత సైజు ఉండేటువంటి ఆకులను కుట్టి కచ్చడాల కింద అనగా వస్త్రాల కింద వారు ధరించుకోవటం ప్రారంభించారంటే ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు వారి దేన స్థితిని చూచినటువంటి దేవుడు ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, అంజూరపు ఆకులను వారు ఏం చేశారండి? వస్త్రాల కింద ధరించుకున్నారు. నిజానికి అంజూరపాకులు ఎన్ని దినాలు ఉంటాయండి వాడిపోకుండా? చెప్పాలి. పొద్దుటికొస్తే సాయంత్రానికి వాడిపోతాయి, 2వ రోజుకి ఎండిపోతాయి, 3వ రోజుకి గాలేస్తే ఎగిరిపోతాయి. నిజంగా మానవుడు తన స్వంత శక్తితోటి స్వదాగా సంపాదించుకోవాలి అనుకునేటువంటి ప్రతీది కూడా ప్రియమైన దేవుని బిడ్డ అది అల్పమైందే. కానీ దేవుడిచ్చే ఉంటాయి చూడండి, అవి చాలా ఘనమైనవి, అవి చాలా రమ్యమైనవి. కానీ మానవుడు ప్రియమైన దేవుని బిడ్డ తన సొంత జ్ఞానంతో పొందుకునేవి, సంపాదించుకునేవి ప్రియమైన దేవుని బిడ్డ అవి వాడిపోయేవి, మాడిపోయేవి, ఎగిరిపోయేవి, రాలిపోయేవి. ఇక్కడ మనం చూస్తే వారి యొక్క బుద్ధిహీనతను దేవుడు క్షమించి దేవుడు వారికి ఏమిచ్చాడో తెలుసండి? 3వ అధ్యాయము 21వ వచనం ఆదికాండం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని దృష్టికి వారు తప్పు చేశారు. ఏదైనా తోటలో నుండి వారిని దేవుడు బయటికి గెంటేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు వారి మీద జాలిపడట వారికి ఏం చేయించాడండి? చర్మపు చొక్కాయలను చేయించి వారికి ఇచ్చాడంట ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, మనుష్యుడు మొట్టమొదటగా ధరించిన వస్త్రం ఏంటి? అంజూరపు ఆకులతో వస్త్రాన్ని ధరించాడు. దేవుడు ఆ మానవుడికి ఇచ్చినటువంటి వస్త్రం పేరేంటండి? చర్మపు చొక్కాయలు. ఇవి వాడిపోయేవంటారా? మాడిపోయేవంటారా? 3వ రోజు గాలేస్తే ఎగిరిపోయేవంటారా? కాదు ప్రియమైన దేవుని బిడ్డ, శ్రేష్టమైనవి అక్కడ వ్రాయబడింది. చర్మపు చొక్కాయలు ప్రియమైన దేవుని బిడ్డ చేయించి వారికి ఇవ్వటం జరిగిందంట. దేవుడు ఇచ్చే ఏదైనా సరే
అది చాలా రమ్యమైనదిగా ఉంటుంది, చాలా ఘనమైనదిగా ఉంటుంది, చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైందండి వస్త్రం అనేది? ఆ ఏదెను తోటలో ప్రారంభమైంది. ఏ మానవుడితో ప్రారంభమైందండి? ఆదాము అవ్వలతో ప్రారంభమవటం మనం చూస్తున్నాం. ఆ రోజు దేవుడు చర్మపు చొక్కాయిలను చేయించిచ్చాడు. ఈరోజు ఆలోచన చేస్తే మాట్లాడకూడదు. ఈరోజు మనం చూస్తే రకరకాల వస్త్రాలు, అవునా కాదండి? వస్త్రాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటో చాలామంది లెక్కేస్తారు, అవునా కాదండి? గొప్పవారు ఘనమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు, సామాన్యులు స్వల్పమైనటువంటి వస్త్రాలు ధరిస్తుంటారు. మనం ఆలోచన చేస్తే వస్త్రాన్ని బట్టి వారు ఏ డిపార్ట్మెంట్కి చెందినవారు అనేది గుర్తించవచ్చు. రెండవది, స్కూల్లో కూడా వారి యూనిఫామ్ చూసి వారు ఏ స్కూల్కి చెందినవారు అని కూడా చెప్పవచ్చు, అంటే గుర్తించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు చాలా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, అన్నిటికీ ఒకటే యూనిఫామ్ ఉందంటారా? ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్. వాడిని చూడగానే ఆ యూనిఫామ్లో వాడు నోరు తెరిచి చెప్పక్కర్లా మాది పలానా స్కూల్ అని, మనమే చెప్పేయచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, పలానా స్కూల్ స్టూడెంట్ ఈ వ్యక్తి అని. ఈరోజు కూడా మనం ఏదైనా స్కూల్ పిల్లలకి మార్చాలి అనుకున్నాం అనుకోండి, దేనికి ముందుగా భయపడతాం తెలుసండి? మరలా యూనిఫామ్ కుట్టించాలరా బాబు వీడికి, అవునా అనిపిస్తుందా? లేదండి, ఖచ్చితంగా దానికి భయపడతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా వస్త్రాల గురించి మాట్లాడుతూ వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డ, వస్త్రాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది బైబిల్ గ్రంథం. ఏమిచ్చిందండి? ప్రాధాన్యత ఇచ్చింది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇప్పుడు చూస్తే ఆదాము ధరించినటువంటి వస్త్రాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు మరొక వ్యక్తి ధరించినటువంటి వస్త్రాల గురించి చూద్దాం. ఇదే ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయము 42వ వచనం. 41, 42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేయించి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. చాలమ్మ, ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరు ఎదుట ఎవరు నిలబడ్డారు? ఆ యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. ఏంటి ప్రశాంతి ఒకటే ఉందా ఏంటి? ఇక్కడ ఇంకెవరు లేరా? కొంచెం మీరు మాట్లాడుతుంటే మనం చక్కగా సంతోషంగా వాక్యాన్ని చెప్పుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఫరో ఎదుట యోసేపు నిలబడ్డాడు. ఎక్కడి నుండి వచ్చాడండి యోసేపు ఫరో యొద్దకి? జైలులో నుండి తీసుకుని రాబడ్డాడు. ఎందుకోసం తీసుకుని వచ్చారు? జైల్లో ఉన్న వ్యక్తితో రాజుగారికి పని ఏంటండి? ఫరో రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసండి? 41వ అధ్యాయం 8వ వచనంలో, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడేను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను, కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవ్వడును లేకపోయాను. హల్లెలూయా. ఫరోకి కళ వచ్చి కలవరం వచ్చిందంటే ఆ కళకి భావం ఏంటో తెలుసుకోవాలని అక్కడున్న శకునగాండ్రుల్ని, అక్కడున్నటువంటి కల్దీయుల్ని పిలిస్తే అతని కళను విన్నారు, కానీ దాని భావం వారు చెప్పలేకపోయారట. ఆ సమయంలో రాజు కలవరపడుతుంటే ఫరో రాజు యొద్ద పానదాయకుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? పానదాయకుడు పనేంటమ్మా? ద్రాక్షారసం రాజుకి అందించేటువంటి వ్యక్తిని పానదాయకుడు అంటారు. ఈ యొక్క పానదాయకుడు ఫరో రాజుతో అంటున్నాడు, అయ్యా ఒక దినాన్న మా మీద కోపపడి నన్ను భక్ష్యకారుణ్ణి చెరసాల్లో పడవేశావు. అక్కడ మేము ఇరువురము కూడా వేరు వేరు కలలు కని కలవరము చెందుతూ ఉండగా అక్కడ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీ కళ నాతో చెప్పండి, దాని భావం నేను మీకు తెలియపరుస్తాననగా మా కళకి అతడు భావం చెప్పాడు. ఏంటంటే పానదాయకుడితో నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది అని భావం చెప్పాడట.
భక్ష్యకారుడు నీ తల నీ మీద నుండి తీసివేయబడుతుంది, నువ్వు చంపబడతావని చెప్తే అతడు ఎలాగ మాతో భావాన్ని చెప్పాడో అదే విధంగా జరిగింది. నా ఉద్యోగం మరలా నాకు వచ్చింది, అతడు చంపబడ్డాడు అతడు చెప్పినట్లుగానే అనగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే ఫరో ఆ యోసేపుని పిలిపించుకురమ్మన్నాడు. మీ కళకి భావం చెప్పి వాటిని జరిగినప్పుడు నా కళకి అతడు ఖచ్చితంగా భావాన్ని చెప్పగలడని అప్పుడు యోసేపుని ఫరో యొద్దకు పిలిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, అతడు కనినటువంటి కళలకి చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు, దాని భావాన్ని వివరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అతడు వచ్చిన కళ ఏంటంటే 7 బక్క చిక్కుపోయినటువంటి ఆవులు ఏటిలో నుండి వచ్చి బలిసినటువంటి ఆవుల్ని మృంగేశాయి. ఈ కళను చెప్పినప్పుడు యోసేపు వివరించాడు ఏమని, ఆ బక్క చిక్కిపోయిన ఆవులు కరువును సూచిస్తున్నాయి, బలిసినటువంటి ఆవులు సమృద్ధిని చూపిస్తూ ఉన్నాయి. అంటే 7 సంవత్సరాలు విపరీతమైన పంటలు పండేస్తాయి మన దేశంలో, మరొక 7 సంవత్సరాలు వస్తాయి. ఈ 7 సంవత్సరాలు పండించినటువంటి పంట ఆ దినాల్లో సరిపోదు, అంత భయంకరమైనటువంటి కరువు, ప్రజలు క్షీణించుకుపోయి అంత కరువు వస్తుంది. కాబట్టి జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తి ఎవరో మీలో ఆలోచన చేసి ఆ వ్యక్తిని నిర్ణయించి ఎక్కడ పండిన పంట అక్కడే కొట్లు కట్టి ఆ ధాన్యం వ్యర్థంగా పోనివ్వకుండా ఆ ధాన్యాన్ని భద్రపరచాలి. కాబట్టి జ్ఞానం కలిగిన వ్యక్తిని నిలబెట్టుకుని ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఫరో రాజు ఏం చేస్తాడో తెలుసండి. ఇదే 41వ అధ్యాయము 37 నుండి నేను చదువుతాను, మీరు చూడండి. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడండి, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిని మీ మధ్య నిలవబెట్టుకుని అతడికి అధికారం ఇచ్చి ఎక్కడ పండిన దాన్ని అక్కడ భద్రపరచుకోండి అంటే, నీకంటే జ్ఞానవంతులు మా దేశంలో ఎక్కడా లేరు. నీవే ఏమంటున్నాడండి, దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన అతడు ఫరో రాజు అతనిలో ఏం చూశాడండి, దేవుని ఆత్మ ఈ వ్యక్తిలో ఉన్నది. ఒక విషయాన్ని గమనించండి, వింటున్నారండి, అర్థమవుతుందా? మధ్యలో మేలుకొలిపితే కొంచెం మీరు వాక్యమే శ్రద్ధ పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మను కలిగి ఉండండి, దేవుని ఆత్మను పొందుకోండి అని పదే పదే వాక్యంలో సేవకులు కానివ్వండి, నేను కానివ్వండి ఎక్కువగా బోధిస్తుంటాం. దేవుని ఆత్మ మనకి ఎందుకు కావాలి అంటే, మన శుక్రవారం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దేవుని ఆత్మ ఉంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచనవరం, భాషావరం ఇవన్నీ ఆ ఒక్క ఆత్మ మూలంగానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని చూసాం. ఇక్కడ యోసేపు కూడా ఏ ఆత్మ కలిగి ఉన్నాడంటండి, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి అతడికి ఏమొచ్చింది ప్రియమైన దేవుని బిడ్డ, కళలకి భావం చెప్పగలిగే ప్రశస్త జ్ఞానాన్ని దేవుడిచ్చాడట. ఆ ప్రశస్త జ్ఞానం అతన్ని ఎక్కడ నిలబెట్టిందండి, రాజుల ఎదుట నిలబెట్టింది. హల్లెలూయా. 113వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రుల్ని, పెంట కుప్పల మీద నుండి బేదల్ని పైకెత్తుతాడట. ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు కూడా ఎక్కడి నుండి వచ్చాడు చెప్పాలంటే చెరసాల నుంచి, అనగా పెంట కుప్పల మీద నుండి దేవుడు యోసేపుని ఏం చేశాడండి, పైకెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రాజుల ఎదుట నిలబెట్టాడు, ఘనతనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే నీ వంటి ఆత్మ జ్ఞానం కలిగిన వారు మాలో ఎవరు కూడా లేరు. నువ్వే మా మీద అధిపతివయ్యుండు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే నేను పైవాడిగా ఉంటాను, కానీ ఇక అన్నీ నీకు అప్పగించేస్తున్నాను, అన్నీ నీ వశం చేసేస్తా ఉన్నాను, ఇక నుంచి నా బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి, నా రాజ్యం అంతటిని కూడా నువ్వే పరిపాలించాలని అతడు ఏం చేశాడో తెలుసమ్మా, యోసేపు ఎలా వచ్చాడో అలాగ అతన్ని రథం ఎక్కించలా,
ఏ వస్త్రాలతో వచ్చాడండి? జైల్లో ఉన్న వారికి మన ఏ వస్త్రాలతో వెళ్తే ఆ వస్త్రాలతో ఉండరు అక్కడ. వారికి ఖైదీ వస్త్రాలు ధరిస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ కూడా యోసేపు ఖైదీ వస్త్రంతో వెళ్ళి రాజు ఎదుట నిలబడ్డాడు. వెంటనే ఫరో రాజు ఏం చేశాడంటే తన చేతునున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి తొడిగించి ఏ వస్త్రాలను ధరించాడండి? సన్నపు నార బట్టలు అతనికి తొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఖైదీ వస్త్రంతో ఆ రథాన్ని ఎక్కించేవచ్చు కదా, ఘనత వస్తుంది అంటావరా? అర్హత ఉండదు ప్రియమైన దేవుని బిడ్డ వస్త్రాలతో ఎక్కిస్తే. కాబట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి బంగారపు గొలుసు అతనికి వేయించి రెండవ రథం మీద ఫరో ఒక రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అతన్ని గణపరిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్నపు నార బట్ట ఎవరు ధరిస్తారు అంటే యేసు ప్రభు వారే తన నోటితో ఆయన అంటారు. నేను రెఫరెన్స్ మీకు ఇప్పుడు చూపించలేను, కానీ మీరు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారు? సన్నపు నార బట్టల్ని ధరించుకున్న వారిని చూడడానికి వెళ్ళారా? సన్నపు నార బట్టలు ధరించుకున్న వారు అరణ్యంలో ఉండరుగా, రాజ గృహాలలో వారు ఉంటారు. ఎక్కడుంటారంటండి? రాజగృహాలు. అంటే రాజ్యరికం కలిగినటువంటి వారు ధరించేటువంటి వస్త్రాలు ఏంటమ్మా? సన్నపు నార బట్టలు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు యోసేపు అంతకు మునుపు ఏ వస్త్రంతో ఉన్నాడో ఇక మీదట ఫరో ఎదుట నిలబడిన తర్వాత ఆ వస్త్రంతో లేనేలేడు. మొట్టమొదటిగా అతనికి మార్చబడింది ఏంటి అంటే వస్త్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వస్త్రం ఆయనకి ఏం తీసుకొచ్చింది ప్రియమైన దేవుని బిడ్డ? ఘనతను తీసుకొచ్చింది, విలువను తీసుకొచ్చింది, అధికారాన్ని తీసుకొచ్చింది, ఆయన హోదాని పెంచింది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆ సన్నపు నార బట్టను తొడిగించి ఆ ఫరో రాజు రెండో గుర్రం మీద ఎక్కించి ముందు వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటండి? యోసేపుకి వందనము చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోసేపు పరీక్షల్లో నిలిచాడు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ గణపరచబడ్డాడు. ఇప్పుడు మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మూడో వస్త్రాన్ని గురించి కూడా మనం చూద్దాం. మూడో వస్త్రం అందరం కూడా తీసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. అయితే తండ్రి తన దాసులని చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదమునకు చెప్పులు తొడిగించుడి. చాలమ్మ. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారండి? తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మన అందరికీ కూడా తెలుసు. ఏమండి? అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తండ్రి యొక్క సంరక్షణలో నుండి, తండ్రి యొక్క చక్కగా ఆయన హోదాలో ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ తన కుమారుడు చక్కగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, అన్నీ కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రితో వాదించి నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చేసాయి, నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, నేను నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్తే చాలా సంతోషంగా ఉంటానని తనకు వచ్చేటువంటి ఆస్తిని తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? బయటికి వెళ్ళిపోయాడు. తిరిగాడు, ఉన్నవన్నీ కూడా అయిపోయినాయి. ధనమంతా అయిన తర్వాత చివరికి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎప్పుడు తండ్రి ప్రేమ అతనికి జ్ఞాపకం వచ్చిందంటే పందులు తినేటువంటి పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడంటండి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక మంది కూలివారులు ఉన్నారు, వారికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి లేది కష్టం, వారికి లేది బాధ, వారికి లేది దరిద్రత. రాజకుమారుడిగా బ్రతికాను, తండ్రికి మంచి ముద్దు కుమారుడిగా నేను బ్రతికాను. కానీ రోజు నాడు పందులు తినే స్థితి నాకు వచ్చిందంటే నా తండ్రిని విడిచిపెట్టి రావటం వల్లనే. కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నీ కుమారుల్లో ఒక కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒక పనివాడిగా, నీ కూలివాణిలో ఒక కూలివాణిగా నన్ను పెట్టుకోమని ప్రియమైన దేవుని బిడ్డ బుద్ధి వచ్చి ఎక్కడికి ప్రయాణం అయ్యాడండి? తండ్రి దగ్గరికి ప్రయాణం అయ్యాడట ప్రియమైన దేవుని బిడ్డ.
వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అంటున్నాడు, అయ్యా ఇక నీ కుమారుడుగా నేను పిలవటానికి యోగ్యుని కాదు. నా వైపు చూడాలి. ఏమండి, నీ కుమారుడిగా పిలవబడటానికి నేను యోగ్యుడిని కాదు. కాబట్టి కనీసం నీ పనివారిలో ఒక పనివాడిగా, నీ కూలివాడిగా అయినా నన్ను చేర్చుకుని నా కడుపు నిండా ఆహారం పెడితే చాలని కన్నీటితో తిరిగి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డ అతన్ని హత్తుకుని ముద్దు పెట్టుకుని తన పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? తన పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడండి? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శుక్రవారం ఈ తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మేము అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క వస్త్రాన్ని చూశాడు. ఏమైపోయిందండి? వస్త్రం మలినమైపోయింది, మురికైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, అసహ్యంగా ఉంది, వాసన కొడతా ఉంది. ఇప్పుడు అదే వస్త్రాలతో కుమారుడు ఉండటం తండ్రికి సంతోషం కాదు. వెంటనే తండ్రి ఆజ్ఞాపించింది ఏంటి అంటే ప్రశస్త వస్త్రం. సామాన్య వస్త్రం కాదంటమ్మా, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం, చాలా విలువైన ఖరీదైనటువంటి వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరిస్తే చక్కటి రూపం, అందం, సౌందర్యం అనేది ఆ వ్యక్తికి వస్తుంది. రాజకుమారుడు వలె కనబడతాడు. అటువంటి ప్రశస్త వస్త్రాన్ని తీసుకొచ్చి నా కుమారునికి ధరింపచేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో వస్త్రాన్ని చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ? 3వ వస్త్రం. ఇక్కడ చూస్తే లెక్కేసుకుంటూ వస్తే ఒకటి ఎక్కువగానే వస్తుంది. ఏంటంటే అంజూరపు ఆకులు. రెండవది ఏంటండి? చర్మపు చొక్కాయిలు. మూడవది ఏంటండి? సన్నపు నారబట్ట. ఇప్పుడు ఈ లోకాసు వార్తలో ప్రశస్త వస్త్రం 4వ వస్త్రం. హల్లెలూయా. పర్వాలేదు, నెంబర్స్ కొంచెం పెరిగినా మంచిదే. మీరు శ్రద్ధగా వింటాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడటమే కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆలోచన చేస్తే మనం ఈ భక్తుల యొక్క వస్త్రధారణ గురించి మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఒక వ్యక్తికి విలువని తెచ్చేది ఏంటి అంటే చెప్పాలి, వస్త్రం. ఒక సేవకురాలు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన విషయం, ఆవిడ ఉన్నటువంటి ఆ చోట సేవకురాలుగా గుర్తించట్లేదట. ఏంటండి? అక్కడ సేవ చేసేటువంటి ఆమెని సరిగ్గా సేవకురాలుగా గుర్తించట్లేదంట. ఎందుకనమ్మా అని అడిగినప్పుడు ఆమె వస్త్రధారణ బాలేదంట. ఏం బాలేదండి? ఆమె వస్త్రధారణ అంటే చూడగానే ఒక సేవకురాలు అని అంగీకరించేటువంటి విధానంగా ఆమె వస్త్రధారణ లేదంట ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఆమెను గౌరవించట్లా, ప్రేమించట్లా, విలువనివ్వట్లా. దీనికి కారణం ఏంటంటే ఏంటిదండి? వస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేస్తే వస్త్రం ఒక వ్యక్తికి ఏం తీసుకొస్తుందండి? ఒక విలువని తీసుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. మరి ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయం చెప్పలేదు. కానీ ఒక నెల క్రితం మా అమ్మగారు చెప్పారు. ఒక దినానంట మా నాన్నగారు లుంగీ కట్టుకుని అడావిడిగా బ్యాంకుకి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి ప్యాంట్ వేసుకుని వెళ్ళండి బాగుంటుందంటే వచ్చి ఆయన ప్యాంట్ వేసుకుని బ్యాంకుకి వెళ్ళటం జరిగిందంట. అప్పుడు వరకు నార్మల్గా అందరితో ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడేవారంట. లుంగీతో వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకుని వెళ్ళేసరికి సార్ 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 అని అక్కడ ఉన్నవారు అంటాం జరిగిందంటండి. వీళ్ళకి ఏదో రాయాలంటే కొంచెం సాయం చేసి పెట్టండి, కొంచెం రాసి పెట్టండి సార్. ఏం తీసుకొచ్చింది విలువ చెప్పాలి? మంచి వస్త్రం. మీరు ఖరీదైన వస్త్రాలు, ₹1000 వస్త్రాలు ధరించరండి అని నేను అనట్లా. మనకున్న వాటిలోనే చక్కటి మంచి. ఈ రోజునాడు నిజంగా సమాజం కొంత పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసండి? స్త్రీలు ధరించేటువంటి వస్త్రధారణ, పొట్టు పొట్టు గౌన్లు, కప్పుకోవాల్సినవన్నీ ఇప్పుకొని తిరగటం. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక భక్తుడు వ్రాసాడంట చాలా సంవత్సరాల క్రితం. దేవుడితో మాట్లాడగలిగేటువంటి అనుభవంలో ఉన్నటువంటి భక్తుడు. ఇప్పుడు అమెరికా నిండు వస్త్రధారణతో ఉంది, కానీ కొన్ని సంవత్సరాలకి అంజూరపు ఆకులంత వస్త్రాలు తప్ప నిండైన వస్త్రధారణ వారికి ఎక్కడా కనబడదని కొన్ని సంవత్సరాల క్రితం రాశాడు. ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఈరోజు మనకి ఏం కనబడుతుందండి? ఆయన అన్న మాట ఆడ కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ.
అది దేవునికి మహిమ కాదు. చక్కగా మన బాల్యకాలం పూర్వపు దినాల్లో చూస్తే ఎటువంటి వస్త్రధారణ అండి? లంగా, జాకెటు, నిండుతనం, ఎక్కడైనా అభ్యంతరకరంగా ఉండేది కాదు వారిని చూసినప్పుడు. నాకు తెలిసి ఆ దినాల్లో పాపం కూడా చాలా తక్కువగా ఉంది. ఏం తక్కువగా ఉందండి? ఇప్పుడు మోడల్ 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 అని ప్రియమైన దేవుని బిడ్డ చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? మోడల్ అంటే పాపంలోనికి దించేస్తూ ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి గమనించండి, మన ప్రభు కోరుకునే వస్త్రధారణ ఏంటి? మన ప్రభువు యొక్క వస్త్రం ఏంటి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో, రెండిటితో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచుండెను, రెండిటితో ఎగురుచుండెను. హల్లెలూయా! ఏమండి, వింటున్నారా? ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఎవరి వస్త్రం కనబడుతుందండి? యోసేపు వస్త్రాన్ని చూసాం, తప్పిపోయిన కుమారుడి వస్త్రాన్ని చూసాం, ఆదాముకి ఇవ్వబడిన వస్త్రాన్ని చూసాం. ఇప్పుడు ఎవరి వస్త్రాన్ని చూస్తున్నామండి? ప్రభు అయినటువంటి దేవుని యొక్క వస్త్రాన్ని మనం చూసాం. ఇక్కడ ఏమని ఉందంటే, అంటే నేను 2వ వచనం నుండి చదివించాను కాబట్టి మీకు ప్రభు వస్త్రం కనబడలా. ఫస్ట్ 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన యొక్క చొక్కాయి అంచులు ఎక్కడ వరకు ఉన్నాయంటండి? దేవాలయమును నిండుకొని ఉన్నాయంటండి. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా వివరంగా మనం చూడాలంటే ప్రియమైన దేవుని బిడ్డ ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం అందరం కూడా తీసుకుందాం. 1వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుణ్ణి పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదము మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా! వింటున్నారా ఏమ్మా? ప్రియమైన దేవుని జనాంగం, ఇక్కడ మనం చూస్తే అక్కడ అనగా యెషయా గ్రంథంలో ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండటం మనం చూస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాను దర్శనంలో చూస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఎలా ఉందంటే ఆయన వస్త్రం పాదము మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఏ వస్త్రం అండి? పాదము మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఆయన కనబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం పేతురు, యోహాను, యాకోబులను చూస్తే వారిని తీసుకుని యేసు ప్రభు ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట ప్రభు రూపాంతరము చెందాడంటే. ఏం చెందాడండి? రూపాంతరము చెందినప్పుడు అక్కడ కూడా వస్త్రం గురించి మాట్లాడబడింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటండి? వెలుగు వలె దగదగ మెరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రభు యొక్క వస్త్రధారణ ఏంటి అంటే నిండైనటువంటి చక్కటి వస్త్రధారణ. దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ కెరూబులు కూడా ప్రియమైన దేవుని బిడ్డ చూడండి ఎంత వినయ భయభక్తులు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారంటమ్మా? తమ ముఖాన్ని కప్పుకుంటున్నారట. 2 రెక్కలతో తన శరీరాన్ని కప్పుకుంటున్నారు. మరొక 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రోజు నాడు చాలామంది కొద్ది మోడల్గా అందంగా జడేసుకుని వస్తే ముసుగేసుకోరు.
ఒక చర్చికి వెళ్ళాను, నేను చూసేసరికి లాస్ట్లో అర్పణలు అర్పించేటువంటి సమయం ఉంటుంది. ప్రత్యేక కానుకలు ఇచ్చేవారు, ముందుకొచ్చి నిలబడి అక్కడ కానుక ఇచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. వారిని చూస్తే బ్లౌజు చక్క అందంగా మోడల్గా కుట్టించుకొని, జడ అందంగా వేసుకుని, ఇంకా ముసుగేసుకునేవారు కాదు, వాక్యమైనంతసేపు ముసుగేసుకుని ఉండేవారు. ఆ ముందుకు వచ్చేసరికి చక్కగా తీసేసి వచ్చి, నిజంగా దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టిస్తున్నానంటాడు. నిజంగా ఎస్తేరుని చూస్తే తనకి ఇవ్వబడిన అలంకరణ తప్ప వేరే ఏమీ కోరుకోలేదంటండి. మరి కొంతమంది ఉన్నారు, అన్నీ తగిలించేశారు, పిచ్చి పిచ్చి అన్నీ అందంగా కనబడాలి, ఇంకా అందంగా కనబడాలి. వారు ఎవ్వరు కూడా అంగీకరించలేదు. రాజు స్వల్పమైనటువంటి ఆభరణాలు, తనకు నియమించబడినటువంటి వస్తువులు మాత్రమే ధరించినటువంటి ఎస్తేరునే రాజు స్వీకరించాడు, రాణిగా కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిచ్చి పిచ్చి అలంకరణలు మనకి వద్దు ప్రియమైన దేవుని బిడ్డ. తగుమాత్రపు అలంకరణ అది మనకి మంచి కళనిస్తుంది, దేవుని దృష్టిలో కూడా చక్కటి దయను పొందుకోవటానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సమయం అవుతుంది కనుక నేను కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మరొక వస్త్రాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ప్రభు వస్త్రాన్ని చూసాం, పెండ్లి కుమార్తె యొక్క వస్త్రం ఎలా ఉంటుందో చూద్దాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును 13వ వచనం చదువమ్మ. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించి ఆమె చెలికెత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వస్త్రాన్ని చూస్తున్నామమ్మా? పెండ్లి కుమార్తె యొక్క వస్త్రం. ఏ వస్త్రం అండి? ఏ వస్త్రం లేకుండా, మంచి వస్త్రం లేకుండా, పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లికి వెళ్ళిపోకూడదు అంటారా? పెండ్లికి వెళ్ళకూడదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి అమ్మా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వెళ్ళి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడి మౌని అయి ఉండెను. హల్లెలూయా. ఏమ్మ, పెండ్లి వస్త్రం లేకుండా పరలోక పెండ్లి విందుకు మనం వెళ్ళగలమంటారా? వెళ్ళటానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని జనాంగమా. ఇక్కడ మనం చూస్తే విందుశాలలో చాలామంది వచ్చి ఉన్నారు. వారిని చూడడానికి రాజు లోపలికి వెళ్ళి అందరినీ చూస్తూ ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేకుండా కనబడ్డాడట. ఏం లేకుండానండి? పెండ్లి వస్త్రము లేకుండా కనబడేసరికి, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి నా స్నేహితుడా అని ప్రియమైన దేవుని జనాంగం అంటే అతడు మౌనంగా చూస్తున్నాడట. అంటే వాక్యం విన్నాడు కానీ దాన్ని అనుసరించి నడవలా. ధరించుకోవలసినటువంటి సాత్వికం, యథార్థత, భక్తి, నీతి ఇవేమి ధరించుకోలే. కాబట్టి అతనికి ఏమి లేదండి, వస్త్రం లేదు, పెండ్లి వస్త్రం. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని, ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూస్తే వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండునని పరిచారకులతో చెప్పాను. హల్లెలూయా. ఒకసారి అందరం దేవుని స్తుతిద్దామా? రెండు చేతుల ఆకాశం తట్టెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వస్త్రము లేని వాణిని ఏం చేశాడు రాజు? కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసేశాడట. దీనికి దేనికి సాదృశ్యంగా ఈ మాట చెప్పబడిందంటే, మనం కూడా రాజు ఎదుట నిలబడబోతున్నాం. ఏ రాజు ఎదుటమ్మా? ప్రభు అయినటువంటి యేసు రాజు ఎదుట మనం నిలబడబోతున్నాం. మనము కూడా అక్కడ అంగీకరించబడాలంటే మనకి ఏముండాలండి?
వస్త్రం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. చాలా వస్త్రాల గురించి చెప్పాం మనం. కాబట్టి ఆ పరలోక రాజ్యం వెళ్ళటానికి మనకి ఏ వస్త్రం కావాలంటే పెండ్లి వస్త్రం అనేది కావాలి. ఇప్పుడు చూస్తే ఈ యొక్క మీరు ఇందాక చదివారు కదండి, ఏం చదివారు? కీర్తనల గ్రంథంలో 45వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. హల్లెలూయా! ఏ వస్త్రాన్ని ధరించుకుని రాజు వద్దకు వస్తుందమ్మా? విచిత్రమైన పనిగల వస్త్రాన్ని ధరించుకుని రాజు వద్దకు వస్తుందంట. మీకు ఒక విషయం తెలుసా? తెలుసు, జ్ఞాపకం చేస్తున్నాను మరలా. పెండ్లి చీరకి, పెండ్లి వస్త్రాలకి చాలా విలువ ఉంటుంది, అవునా కాదండి? ఎవరు వచ్చినా సరే అమ్మ పెళ్లి చీరకి ఎంత ఖర్చు పెట్టారు అని ఖచ్చితంగా అడుగుతారు. ఆ పెళ్లిలో ప్రియమైన దేవుని బిడ్డ దానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉందండి. మొన్నటి కొన్ని దినాల క్రితం మన అమ్మాని తన కుమారునికి పెళ్లి చేశాడు. దేంతో చేపించాడంటే అండి, వస్త్రాలు బంగారంతో. అంటే తన స్టేటస్ అది కనుక ప్రియమైన దేవుని బిడ్డ బంగారంతో వస్త్రాలు చేపించాడంటే అండి. అంటే పెళ్లిలో ఒక ప్రత్యేకత దేనికి ఉంది అంటే వస్త్రాలకి ప్రియమైన దేవుని జనాంగమ. ఇక్కడ కూడానంట సామాన్యమైన వస్త్రాలతో ఉండగా తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తామా మనం? కుమార్తెకి కానీ కుమారుడికి కానీ ప్రత్యేకమైన వస్త్రాలు ధరింపచేస్తాం. ఇక్కడ కూడా పెండ్లి కుమార్తె ప్రియమైన దేవుని బిడ్డ చక్కటి వస్త్రాలు అనగా విచిత్రమైన పనిగల వస్త్రాలని ధరించుకొని రాజు యొద్దకు తేబడుతుందంట. మనం కూడా పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్తున్నాం కదండి. మనకేం వస్త్రాలు ఇస్తాడు ఆయన అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. హల్లెలూయా! ఏ సమయం వచ్చిందంటండి? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. తన భార్య ఏం చేసిందండి? తన్ను తాను సిద్ధపరుచుకుందంట. నేను గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనంలో అనుకుంటూ ఉంటుంది. ఒకసారి చదువుదామా? తీద్దాం. లూకాసు వార్త 20:34 వచనం చదువమ్మా. మీ హృదయములో ఒకవేళ తిండి చేతను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా! హల్లెలూయా! ఎలా ఉండకూడదంటే మన హృదయాలు తిండి చేత, మత్తు చేత, ఐకిక విచారం వలన మందముగా ఉంటేనంట దేవుని రాకడ అకస్మాత్తుగా మీ మీదకి రాకుండానట్లు మీ విషయమై మీరు, అంటే ఎవ్వరు మట్టుకు వారు ఎలా ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండాలంట. ఇక్కడ కూడా ప్రభు ఎదుట నిలబడినటువంటి తన భార్య అనగా సంఘం, పెండ్లి కుమార్తె ఏం చేసింది? తన్ను తాను అలంకరించుకుందంటండి. పెండ్లి కుమార్తెకి వేరొకరు అలంకరిస్తారు. ఈ లోకంలో పెండ్లి చూస్తే పెండ్లి విందులో ప్రియమైన దేవుని బిడ్డ, కానీ అక్కడ చూస్తే ఏమని వ్రాయబడిందంటే తన్ను తాను అలంకరించుకుందంటే ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను నీవు అలంకరించుకుంటున్నావా లేదా? ఎలా అలంకరించుకోవాలమ్మా అంటే ప్రార్థన చేత, వాక్య ధ్యానము చేత, సేవకుడు మాటకి సమ్మతిస్తూ దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుట చేత. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఈ వస్త్రం ఏ విధంగా ఆమెకి ధరింప చేయబడింది అంటే క్రింద మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా!
ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఎదుట నిలవబడబోయేటువంటి పెండ్లి కుమార్తెకి దేవుడు ఏమిస్తాడంటండి? ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార వస్త్రాలను ప్రభు అయినటువంటి దేవుడు తన సంఘానికి, ఆ పెండ్లి కుమార్తెకు అనుగ్రహిస్తాడట. అక్కడ వ్రాయబడింది, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమై ఉన్నవండి? పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 14:13 త్వరితముగా తీయండి అమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఏం పోతాయి అంటమ్మా మనతో పాటు? యోబేమో నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళవలసిన వాడనై ఉన్నానని అంటాం, మనం వింటున్నాం. కానీ ఏది మనతో వస్తుంది? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ధరించిన వస్త్రాలు కూడా మనతో రావంటండి. వాని క్రియలు వాని వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇంటిలో కుండడు అన్నం వండుకుని పెట్టుకుని అడుక్కుని వడొస్తే ఒక ముద్దైనా పెట్టకపోతే నీ క్రియలు నీతో మంచి క్రియలు వస్తాయంటారా? నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దయా హృదయం కలిగి ఉండటం అనేది దేవునికి సంతోషం. ఏ హృదయం అండి? దయా హృదయం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ హృదయం అండి? దీన మనస్సు, మెత్తని మనసు, లోబడే స్వభావం, దయా హృదయం కలిగి ఉంటే అది దేవునికి సంతోషం అంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభు వెళ్ళక మునిపే మన వస్త్రాలు ఏ విధంగా సిద్ధపరచబడి అక్కడ ప్రభు ఎదురు చూస్తున్నాడో మనతో మాట్లాడుతున్నాడు. అవి ప్రకాశమానములుగా ఉన్నవట, నిర్మలమైనవిగా ఉన్నవట, సన్నపు నారతో చేయబడినటువంటి వస్త్రాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చూస్తే అదే 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14 పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా 4 వస్త్రాలే తీసుకున్నాను కానండి, చెప్పే కొద్దీ దేవుడు జ్ఞాపకం చేస్తానే ఉన్నాడు. ఇక్కడ చూస్తే పెండ్లి వస్త్రం ఎలాగుందో మన వస్త్రాన్ని చూసాం. పరలోకంలో ఇంకెవరున్నారంటమ్మా? సేనలు ఉన్నారట. వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారండి? తెల్లనైన శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి వారు ప్రయాణం చేస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ తెల్లటి వస్త్రాలు ఎవరు ధరిస్తారంటే, ప్రియమైన దేవుని జనాంగమా, నేను ముగించేస్తా. మీకు తెలుసు, మీ దగ్గరికి వచ్చేది నేను నెలకొకసారే ఏంటి, నా ఆకలంతా కూడా ఈరోజు తీర్చుకోవాలి కనుక దయచేసి ఈ వాక్యాన్ని చదువుకుని దేవుని చిత్తమైతే ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ఎవరికి ఇస్తాడంటండి? తమ వస్త్రాన్ని అపవిత్రపరుచుకోనటువంటి వారు సార్దీసులో కొందరు ఉన్నారంటండి. వస్త్రం అపవిత్రపరుచుకుంటున్నావేమో, జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. అది మాటతో కావచ్చు, తలంపుతో కావచ్చు, చేసే పనులతో మలినమైపోతుంది వస్త్రం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు, నూతన పరచమని అడుగు. ఇక్కడ చూస్తే జయించిన వారికి, తమ వస్త్రాన్ని అపవిత్రపరుచుకోకుండా కాపాడుకున్న వారికి ఏమిస్తాడంటండి దేవుడు? తెల్లటి వస్త్రాలను ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం చాలా వస్త్రాల గురించి చెప్పాం. చివరిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది, 3వ వచనం అనుకుంటా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్ని వస్త్రాలు చూసామండి? మొట్టమొదటి మానవుడు వస్త్రం ఏంటమ్మా?
తనకు తానుగా చేసుకున్న వస్త్రం, అంజూరపాకులు వస్త్రం. ప్రభు అయిన దేవుడు వారికి ఇచ్చిన వస్త్రం ఏంటండి? చర్మపు సొక్కాయిలు. యోసేపుకి ఫరో తొడిగించిన వస్త్రం ఏంటండి? సన్నపు నారబట్ట. తప్పిపోయినటువంటి కుమారునికి ధరింప చేయబడిన వస్త్రం ఏంటండి? ప్రశస్త వస్త్రం. ఇప్పుడు మరొక వస్త్రం, ప్రభు వస్త్రం ఏంటండి? పాదము మట్టుకు దిగుచున్నటువంటి నిండైనటువంటి వస్త్రం. పెండ్లి కుమార్తె ధరించిన వస్త్రం ఏంటండి? ప్రకాశమానములు నిర్మలమునైనటువంటి సన్నపు నారబట్ట. పరలోకపు సేనలు ధరించిన వస్త్రం ఏంటమ్మా? శుభ్రమైన తెల్లటి వస్త్రాలు వారు ధరించటం జరిగింది. మూడవది మరొక వస్త్రాన్ని చూస్తే 24 పెద్దలు కూడా వారు తెల్లటి వస్త్రాలు ధరించుకునే సింహాసనం పైన ఆసీనులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి పుట్టినప్పుడు మన వస్త్రముతో రాలా, చనిపోయినప్పుడు మనతో రాదు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం అందరము కూడా ఏం ధరించుకోవాలంటే వస్త్రం. ఆ వస్త్రాన్ని బట్టి మనకి ఏమొస్తుందండి? విలువ వస్తుంది, గౌరవం వస్తుంది, ఘనత వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చక్కటి వస్త్రం నీకేం తీసుకొస్తుంది? నిండైన వస్త్రం నీకేం తీసుకొస్తుందంటే విలువను తీసుకొస్తుంది, ఘనతను తీసుకొస్తుంది, నీ గౌరవాన్ని పెంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనమందరము కూడా చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండటం, అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు లెక్కలేని వందనాలు. అన్ని విషయాల్లో బిడ్డలకి తోడై ఉండండి. నీ కృపను, నీ కనికరమును, నీ కటాక్షమును బిడ్డల మీదకి దిగిరానివ్వండి ప్రభువా. బిడ్డలు నీలో నిలిచి బహుగా ఫలించుటకు సహాయము దయచేయండి అయ్యా. నీ కృపలో వర్ధిల్లాలి, నీ వాక్యముతో నీతో అంటు కట్టబడాలి, బహుగా ఫలించాలి, నీ నామానికి ఘనత తెచ్చేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.